పాలకోవా అంటే మరి పాలు స్వచ్ఛమైన పాలు తేవాలి. ఆ పాలు మిగడొచ్చిన పాలు కొంటాం. ఆ పాలు మరి పొయ్యి మీద వేసి కర్ల పొయ్యి మీద మంటలేదు. ఆ పెనంలో అలా మరిగిన వరకు దగ్గర అయిన వరకు ముద్ద అయిన వరకు కలుపుతాం. ఆ ముద్ద అయ్యాక అప్పుడు పందారు పోతాం. ఆ పాకం బాగా వచ్చిన తర్వాత కాయలు అయ్యా సురకలు అయ్యా ఎక్కడికి చూసుకక్కర్లే కలపాలి. ఎగురుతూ ఉంటది, కలుపుతూ ఉండాలి, ఉడుకుతూ ఉంటే బాగా ఉడికి దాని పాకం వచ్చిన దాకా జాగ్రత్తగా కలపాలి మాడకంత. అమ్మా టెక్నాలజీ ఇంత డెవలప్ అయిపోయింది, స్టవ్స్ వచ్చేసాయి, ఎలక్ట్రికల్ స్టవ్స్ వచ్చేసాయి, పాలు కూడా అంటే అంతకు మించి అనే విధంగా వస్తున్నాయి. కానీ పాత తరం పద్ధతిలోనే కర్ల పొయ్యి మీద ఉండాలి అదంతా టేస్ట్. అది కాక ఇత్తడి పళ్ళెంలో అది చేస్తే అలాగే ఐరన్ కలర్ మంట కర్రలు మామూలు మట్టి పొయ్యి ఈ తయారైంది పల్లెంలో ఇత్తడి పల్లెం చల్లార్చడానికి. ఆకు ఇస్తరాకు దేవుళ్ళకి నైవేద్యాలకి పూజలకి అన్నిటికీ కూడా అవి మడి తడితో ఉన్ని అలా పట్టుకెళ్ళి దేవుడికి నైవేద్యం ఆకి పెట్టేయడమే. ఇప్పుడు అవన్నీ దేవుడు అనుగ్రహంతో జరుగుతున్నాయి. దేవుడికి కావాల ప్రసాదం.